जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెన పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగాన్ని చేస్తున్నారు. సూత మహర్షిని భాగవత కథలు వివరించాల్సిందిగా కోరారు. సూత మహర్షి సౌనకాది మహర్షులకు పరీక్షన్ మహారాజు మరణించబోతున్నాడని తెలిసి సుఖ మహర్షి అక్కడికి వచ్చి పరీక్షన్ మహారాజు తరింపజేయడం కోసం భాగవత కథను వివరించారు అని తెలిపారు. పరీక్షన్ మహారాజుకి శుక మహర్షి మొత్తం సృష్టి క్రమం అంతా ఎలా అయింది అన్నది వివరిస్తున్నారు. విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరికి వచ్చి సృష్టి ఎలా జరిగింది అని అడిగినప్పుడు మైత్రేయ మహర్షి విదురునికి ఈ క్రమం అంతా కూడా వివరిస్తున్నారు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి శ్రీ మహావిష్ణువు సృష్టి కార్యక్రమాన్ని చేయవలసిందిగా నియంత్రించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారు. సృష్టిని చేయడం మొదలుపెట్టారు. స్వయంభవ మనువుని ప్రజా సృష్టిని చేయమని అడిగినప్పుడు స్వయంభవ మనువు భూమి లేదు కదా, మేము ఎక్కడ ప్రజా సృష్టి చేయాలి అని బ్రహ్మదేవుడిని అడిగారు. తండ్రి, ఈ సృష్టి అందరి సమస్త జంతుజాలానికి ఆధారమైన భూమి సముద్రంలో మునిగిపోయి ఉంది, మాకు నివసించడానికి స్థలం కనిపించడం లేదు కనుక ఓ దేవా, మునిగిపోయిన భూమిని పైకెత్తే ఉపాయం ఆలోచించి నాకు చెప్పు అని స్వయంభవ మనువు బ్రహ్మదేవుడిని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సులో ఇలా తలపోశారు. ఇది యజ్ఞవరాహ అవతార ఆవిర్భావ ఘట్టం. జల మధ్యంబున లీనమైన ధరణి చక్రంబునే నేర్పునన్ నిలుపన్ వచ్చును, పూర్వమందు జగముల్ నిర్మించు నాదాది నప్పుల పుట్టించిన మీద నవ్వసుమతిన్ పుట్టించిదన్నట్టి ఎప్పులలో గృంకి రసాతలాంతరంబునం పొందెంగదా పృథ్వీయున్. అనంతరమైన బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నారు. అనంతమైన జలరాశి మధ్యలో లీనమైపోయింది భూమండలం, పైకి తీసుకొచ్చే ఉపాయం ఏమిటి? పూర్వకాలంలో ఈ లోకాలను సృష్టించేటప్పుడు ప్రారంభంలో జలాలను పుట్టించిన మీదట ఈ భూమిని కూడా సృష్టించాను. అలాంటి నీళ్లలో ఈ భూమి మునిగి పాతాళానికి చేరుకున్నది కదా, దీనికి ఏం చెయ్యాలి? అఖిల జగత్కల్పన అటోపమునకు బాల్పడిన నా చేత నెబ్బంగినిప్పుడు దగిలి విశ్వంభరోద్ధరణంబు గావింప నగునని సర్వభూతాంతరాత్మ పురుషోత్తముని నవ పుండరీకాక్షు లక్ష్మీపతి తన మనస్థితిని చేసి తలపోయుచున్న పద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి. చాలా అద్భుతంగా యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించారు. అర్ధినంగుష్ట మాత్ర దేహంబుతోడ జనన మంది వియత్తల స్థాయి ఎగుచు క్షణము లోపల భూరి గజ ప్రమాణ మయ్య నచ్చటి జనములకు అద్భుతముగా అఖిలమైన జగత్తును కల్పించాలి అనే వేగిరపాటి తనానికి పాల్పడిన బ్రహ్మదేవుడు అనుకుంటున్నారు, నా చేత నీళ్లలో పడిన ఈ విశ్వం ఎలా రక్షించబడుతుంది అని సర్వభూతాల్లోనూ అంతర్యామిగా ఉన్న ఆ స్వరూపంగా ఉన్న ఆ పురుషోత్తముని, ఆ పుండరీక లోచనుని, ఆ లక్ష్మీపతిని బ్రహ్మదేవుడు తన మనస్సులో చాలా తీవ్రంగా ఉపాసించారు, భావించారు. అలా తలపోస్తూ ఉన్న బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుంచి యజ్ఞ వరాహమూర్తి బొటన వేలంత దేహంతో అలా అవతరించి జన్మించి ఒక్కసారిగా బయటికి వచ్చి గగనానికి ఎగిరారు. క్షణంలో అక్కడ ఉన్న జనులందరికీ అద్భుతంగా గొప్పదైన ఏనుగంత అయ్యారు. అంత ప్రజాసర్గమందు నియుక్తలైనట్టి మరీ చాదులైన మునులు మను కుమారకులు నమ్మహును సంహిత సహితంబుగా యజ్ఞ వరాహంబు నర్ధి చూచి ఇట్టి ఆశ్చర్యం ఇట్లెందేని కలదెనా సారంధ్ర నిర్గత స్తబ్ద రోమ తో కంబు మనము విలోకింపనంగుష్ట మాత్రమై ఈ క్షణ మాత్రలోన మహిమ దీపింపదంతి ప్రమాణమును మహోన్నతంబైన గండ శైలోపమంబు నయ్యననుచు వితర్కించి రబ్జభవుడు హర్ష మిగురొత్త నిట్లని అప్పుడు తలచే.
అప్పుడు ప్రజానీకాన్ని సృష్టించడానికి నియుక్తులైన మరీచి మొదలైన మునులు, మనువు యొక్క కుమారులు ఆ యజ్ఞవరాహ రూపాన్ని చూశారు. చూసి ఇలాంటి ఆశ్చర్యం ఇంకెక్కడైనా ఉంటుందా లోకంలో? నాసికారంధ్రం నుంచి వచ్చిన ఆ బాల వరాహం మనం చూస్తుండగానే బొటన వేలంతై క్షణంలో తన మహిమ ప్రకాశించగా పెద్ద ఏనుగంతై ఆ పైన పెద్ద పర్వతం అంత అయిపోయింది అని వాళ్ళు తక్కించుకుంటున్నారు. బ్రహ్మదేవునికి చాలా సంతోషం వచ్చింది. సంతోషం చిగురుత్తగా బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నారు, నా మనమున గల దుఃఖ విరామము గావించు కొరకు రాజీవాక్షున్ డీ మేర యజ్ఞపోత్రి శ్రీమూర్తి వహించనిది విచిత్రము దలపన్. నా మనస్సులో బ్రహ్మదేవుడు అనుకుంటున్నారు, నా మనస్సులో దుఃఖం లేకుండా చేయడానికి ఎర్ర కలవల వంటి కన్నులు గల శ్రీహరి ఈ యజ్ఞ వరాహ రూపాన్ని ధరించారు, ఇది చాలా విచిత్రం అని అనుకుంటూ ప్రళయ జీమూత సంఘాత భయద భూరి గర్జనాటోప భిన్న దిగ్ధన గభీర రావ మడరింపని అప్పుడు రాజీవ భవుడు మునులు ఆనందమును పొంది రనక చరిత అని అలా బ్రహ్మదేవుడు అనుకుంటున్న సమయంలో సూకరాకారుడైన వరాహ రూపంలో ఉన్న ఆ భగవంతుడు ప్రళయకాలంలో మేఘాలు ఒకదాన్నొకటి ఒరుసుకునే మహాభయంకరంగా గర్జించినట్లు దిక్కులు అదిరేట్టు గంభీరంగా గర్జించారు. ఆ రావానికి బ్రహ్మ, ముని పొంగవులు మీరు అందరూ కూడా చాలా సంతోషాన్ని పొందారు. అంతా ఆ మాయామయ వరాహమూర్తి చేసిన ఆ గర్జనకి బ్రహ్మాండం అనే తొర్ర ఛేదించబడింది. జనలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉండే మునులు ఆ శబ్దాన్ని విని ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో ఆ యజ్ఞవరాహమూర్తిని వినిపించారు. యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన సర్వేశ్వరుడు సత్పురుషులను పాలించే దయాపరుడు కనుక ఆ మహాదిగ్గజం వల్లే ఒక మహాదిగ్గజంలాగా క్రీడించాలని అనుకున్నాడు. పృథ్వీ మండలాన్ని రక్షించడానికి ఆ యజ్ఞవరాహం కఠినమైన తన మెడ మీద ధూళి విదిల్చేసరికి దానివల్ల పుట్టిన మహాప్రభంజనానికి మేఘరాశి అంతా అల్లకల్లోలం అయిపోయింది. కత్తిలాగా నిశితంగా ఉన్నటువంటి కాలి గిట్టల తాకిడికి ఫణిరాజైన ఆదిశేషువు, దిక్కులను మోసే దిగ్గజాలు చెలించిపోయారు. యజ్ఞవరాహం యొక్క కఠినమైన కోరల ఘర్షణల వల్ల పుట్టిన ఉగ్రమైన వైశ్వానర జ్వాలలకు రజతాద్రి కైలాసము, హేమాద్రి మేరువు కరిగి ప్రవహిస్తాయేమో అనిపించింది. అతి ఘోరము గంభీరము అయిన గుర్జరారావం వల్ల సముద్రాలన్నీ సంకులితమయ్యాయి. ఇలా వరాహ రూపంలో ఉన్న విష్ణువు పొర్లుతూ, చెలరేగుతూ, అతిశయిస్తూ, ఆగ్రహిస్తూ, నటిస్తూ, ఆనందంతో అడుగులు వేస్తూ, రొప్పుతూ, ఎగిసి పడుతూ, పెద్దతనాన్ని ప్రదర్శిస్తూ, ముట్టె బిగిస్తూ, నేలను వాసన చూస్తూ ఇలా అనేక రకాలుగా చెలరేగిపోయాడు ఆ యజ్ఞవరాహమూర్తి. తివిరి చతుర్దశ భువనంబులను దొంతులొరగ బొమ్ముల జిమ్మునొక్క మాటు పుత్తడి కొండ ముంపురమున నొరగంట నొరకురా రాపాడు నొక్క మాటు కురముల సప్త సాగరముల రొంపిగా నుక్కించి మట్టాడు నొక్క మాటు నా భీలవాల వాతాహతి చేమింటి నొరసి బ్రద్దలు సేయి నొక్క మాటు కన్ను గొనలను విస్ఫులింగములు చెదర నురు భయంకర గతి దోచు నొక్క మాటు పరమ యోగేంద్ర జనసేవ్య భవ్య విభవ యోగ్యమై కానగానగు నొక్క మాటు. ఆ యజ్ఞవరాహం ఆయన చేస్తున్న లీలలు. ఇంకా ఆ యజ్ఞవిరాహం చతుర్దశ భవనాలను దొంతులుగా ఒరిగిపోయేట్లు కొమ్ములతో చిమ్ముతోంది. ఇంకోసారి బంగారు కొండ అయిన మేరు పర్వతాన్ని తన మూపురం అనే దాంతో రాపాడుతోంది. మరొకసారి తన గోళ్లతో సప్త సాగర జలాలు రొంపైపోయేట్లు ఎగురుతూ తిరుగుతోంది. వేరొకసారి చాలా భయంకరంగా తోకను తిప్పడం వల్ల పుట్టిన భీకర వాయువులకు మిన్ను బద్దలయ్యేట్టు చేస్తోంది. కళ్ళలోంచి నిప్పు కణికలు రాలగా చాలా భయంకరంగా తోస్తోంది ఒకసారి. ఇంకోసారి పరమ యోగేంద్రులు సేవించడానికి యోగ్యమై శుభాలనిచ్చే దివ్య వైభవంతో అలరారుతూ ఉంది. ఇలా చెలరేగుతూ ఉదయ మధ్యాహ్న సాయంకాలంలో యందు యజ్ఞ రూపంలో యజ్ఞ వరాహావతారాన్ని పూనిన ఆ సర్వేశ్వరుడు మహాప్రళయ కాలంలో తాను యోగ నిద్రలో ఉన్నప్పుడు నీటిలో ఉన్న భూమి రసతలంలోకి వెళ్ళిపోయింది.
దాన్ని పెళ్లగించడానికి సముద్ర జలాల్లో ప్రవేశించాడు. ఆ వేగానికి సహించలేని సముద్రుడు అలలు అనే భుజములెత్తి భిన్నాభిన్నమైన మనస్సుతో ఎంతో ఆర్తితో యజ్ఞవరాహ నన్ను రక్షించు, యజ్ఞవరాహ నన్ను రక్షించు అని ప్రాధేయపడ్డాడు. ఆ వరాహమూర్తి పదునైన గిట్టల కొనలతో ఆ సాగర జలాలను చెల్లాచెదురు చేసి రసాతలంలోకి ప్రవేశించాడు. అక్కడ భూమిని చూశాడు. శరనిధిలోని మహోగ్రామర కంటకు డెదురగాంచే మఖమయ గాత్రిన్ కుర విదళిత కులగోత్రిన్ ధరణి కళత్రిన్ గవేష ధాత్రిన్ బోత్రిన్. ఆ వేళ ఆ పారావారంలో దాగి ఉన్న ఉగ్ర రూపేణ ఘోర రాక్షసుడు ఎదురయ్యాడు. ఎదురై ఆ దైత్యుడు యజ్ఞమే శరీరంగా కలది, గిట్టలతో ఛేదించిన కుల పర్వతాలు కలది, ఆ ధరణిని భార్యగా గ్రహించినది, ధాత్రి మండలాన్ని వెతుకుతున్నది అయిన ఆ యజ్ఞవరాహాన్ని ఎట్ట ఎదురుగా చూశాడు. ఇలా చూసిన ఆ దైత్యుడు రోషంతో భీషణమైన ఆకారం కలవాడయ్యాడు. సహించడానికి వీలులేని పరాక్రమంతో గదను సాచి వరాహమూర్తి మీదకు దాడి చేశాడు. గద సారించి యసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వ్రేయగా నది దప్పించి వరాహమూర్తి నిజ దస్వాగ్రాహ తింద్రుంచే బెం పొడవన్ గోధ మదాతిరేక బల శౌర్యోదార విస్తార సంపద పంచాశ్యము సామజేంద్రు జలమొప్పంద్రుంచు చందంబునన్. సహించడానికి వీలు కాని పరాక్రమంతో గదను సాచి ఆ వరాహమూర్తి మీదకి విసిరాడు. దాన్ని తప్పించుకున్న యజ్ఞవరాహం మహారోషంతో బల శౌర్యాలతో విజృంభించిన సింహం మదించిన ఏనుగును చంపినట్లు ఉగ్రమైన తన కోరలతో ఆ రాక్షసుని సంహరించాడు. దితిజాధీసుని నీగతిందునిమే యద్వృత్తిన్ దదీయాంగ శోణిత పంకాంకిత గండ భాగుడగుచున్ విష్ణుండు తానొప్పే విస్తృత సంధ్యాంబుద ధాతు చిత్రిత సముద్దీప క్షమాభృగ్రతిన్ క్షితిదస్వాగ్రమునందరించి జలరాశింబాసి ఏతేరంగన్. ఆ దైత్యరాజుని ఆ ప్రకారంగా చంపి వాడి వేడి నెత్తురు అనే బురదతో నిండిన చెక్కిళ్ళు కలవాడైన మహావిష్ణువు సంధ్యాకాలంలో ఎరుపెక్కిన మేఘాలతో గైరికాది శిలాధాతువులతో వెలిగిపోతున్న మహాశైలంలాగా ప్రకాశిస్తూ ఈ భూమండలాన్ని తన కోర చివర ధరించి ఆ జలరాశిని విడిచి బయటికి వచ్చాడు. బాల శీతాంశు రేఖా విభాసమాన ధవళ దంశ్రాగ్రముననున్న ధరణి యొప్పే హరికి నిత్యాన పాయిని అయిన లక్ష్మి నరయభూసిన కస్తూరి నికరమనగా. విధియనాటి చంద్రుల్లో వెలుగొద్దుతున్న తెల్లని కోర చివర ఉన్న ఆ ధరణి మండలం హరిని ఎప్పుడూ విడిచి ఉండని శ్రీ మహాలక్ష్మి పూసుకున్న కస్తూరిలాగా తోచింది. ఆ యజ్ఞవరాహమూర్తిని శ్రీ యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ ఆ అవతారాన్ని స్తుతించారు. అలాంటి యజ్ఞవరాహమూర్తిని చూసి బ్రహ్మాదులు ఇలా స్తుతించారు. దేవజితం జితంతే పరమేశ్వర జిత యజ్ఞ భావన శృతి శరీర అనుచుగారణ సూకరాకారుడగు నీకు నతి భక్తి మొక్కెదామయ్య వరద భవదీయ రోమ కూపములందులి నంబులయ్యుండు నంబుధూలట్టి యధ్వ రాత్మకమై తనరారు నీ ధూపంబు గానంగరాదు దుష్కర్మ పరుల కట్టి నీకు ప్రణామంబులాచరింతు మఖిల జగదేక కీర్తి దయానువర్తి భవ్య చారిత్ర పంకజ పద్మనేత్ర పత్రనేత్ర చిర శుభాకార ఇందిరా చిత్తచోర. ఓ దేవా, నీకు జయము జయం. ఓ పరమేశ్వర, నువ్వు యజ్ఞాధిపతివి. వేదం నీ శరీరం. సూకరాకార కారణమైన నీకు అతి భక్తితో మేము మొక్కుతున్నాం. నువ్వు వరదుడవు. ఈ మహాసముద్రాలన్నీ కూడా నీ రోమకూపాలలో లీనమైపోయాయి. అలాంటి నీ స్వరూపాన్ని దుష్కర్మలు చేసేవాళ్ళు ఎవరు దర్శించలేరు. జగదేక కీర్తిమంతుడివి, పరమ దయాపరుడివి, పవిత్ర చరిత్రుడవు, పద్మదళాయత నేత్రుడవు, శుభాకారుడవు, ఇందిరా రమణుడవు అని ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. త్వక్కున నఖిల వేదములు రోమంబుల ఎందును బర్హిస్సు లక్షులందు నా జంబు పాదంబులందు జాతుర్హోత్ర కలితంబులకు యజ్ఞ కర్మములను సృక్కు తుండంబున స్రవము నాసికను నిడాపాత్ర ముదర కోటరమునందు
శ్రవణాస్య బిలముల జమస ప్రాశ్రితముల్ గళమున నిష్ఠి త్రికంబు జిహ్వ దగు బ్రవర్గ్యము నగ్నిహోత్రమును నీదు చర్వణంబును సభ్యావ సధ్యులు తమాంగ మసువులు చయనములగు గిటీస అనుతును తించి రత్తరి యజ్ఞ విభుని. ఆ యజ్ఞవరాహమూర్తిని స్తుతిస్తున్నారు. ఓ స్వామి, నీ చర్మం నుండి అఖిల వేదరాశి, రోమాల నుండి అగ్నులు, నేత్రాల నుండి ఆద్యం, పాదాల నుండి 4 హోత్రాలతో కూడిన యజ్ఞకర్మలు, నోటి నుండి సృక్కు, ముక్కు నుండి స్రవము, ఉదరము అనే మహాబిలం నుండి ఇడాపాత్రం, చెవుల నుండి చమసం, నోటి నుండి ప్రాశ్రితం అనే యజ్ఞపాత్ర, కంఠం నుండి ఇష్టులు అనే 3 యజ్ఞాలు, ఇటికలు పేర్చే యజ్ఞాలు, నాలుక నుండి ప్రవర్గ్యము అనే యజ్ఞం పుట్టాయి. అగ్నిహోత్రమే నీ చర్వణం. సభ్యం అంటే హోమరహిత అగ్ని, అవసధ్యం అంటే ఔపాసనాగ్ని నీ శిరస్సు నుంచి జనించాయి. ఇవన్నీ నీ ప్రాణస్వరూపాలు. నువ్వు యజ్ఞ విభుడవు. అంతేకాక భగవంతుడైన నీవు మాటి మాటికి ఆవిర్భవించడం, దీక్షణీయమనే యజ్ఞం, ప్రాయణీయమనే దీక్షానంతరం జరిపే ఇష్టి, ఉదయనీయము అనే సమావేష్టి, నీ కోరలు సోమరసం, నీ రేతస్సు, నీ ఉనికియే ప్రాతకాలం. సమావేష్టే నీ కోరలు, సోమరసం నీ రేతస్సు, నీ ఉనికియే ప్రాతకాలం, మధ్యాహ్నం సాయం సమయం అనే 3 యజ్ఞాంశాలు. నీ చర్మం, మాంసం మొదలైన సప్తధాతువులు అగ్నిష్టోమం, ఉత్క్ష్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం, ద్వాదశాహం మొదలైన కూడినవి కూడనివి అయిన క్రతువులన్నీ నువ్వే. నీవే యజ్ఞ బంధాలతో అలరాడుతూ ఉంటావు. యజ్ఞవరాహ రూపం కదా, అందుకని యజ్ఞాలన్నింటినీ కూడా ఆ వరాహ రూపంలో తెలియచేశాడు బ్రహ్మదేవుడు. హవరూపివి, హవనేతవు, హవభోక్తవు, నిఖిల హవ ఫలాదారుడవున్, హవ రక్షకుడవు నగుని కవితథమున నుతులు నర్తుమయ్యముకుందా. నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫలదాతవు, యజ్ఞ రక్షకుడవు, సమస్త యజ్ఞాలకు ఫలదాతవు. ఓ ముకుంద, నీకు మా హృదయపూర్వక అభినందనలు. సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తి యుతముగ చిత్తంబు భవ్యమగును, హృదయ పద్మంబునందోలి నెరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్య వరదా. సత్వగుణం వల్ల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన చిత్తము పవిత్రం అవుతుంది. హృదయం చేత తెలుసుకోబడే నీకు నమస్కారము. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా హృదయం చేత భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు అని. అరవిందోదర తావకీన సిత దంష్ట్రాగ్ర వలగ్న క్షమాధర నద్యబ్ధిన దాటవీయుత సమిద్ధ క్ష్మాతలం వప్పే భాసుర కాసార జలావతీర్ణ మదవచ్చుండాల డాడ్డంత శేఖర సంసక్త సపత్ర పంకజము రేఖంబొల్పు దీపింపగన్. కమలనాభ, నీ యొక్క తెల్లని కోర చివర వెలుగుతున్న మహాపర్వతాలతో, నదీ నదాలతో, అబ్ధి తటాకాలతో నిండి ఉన్న ఈ భూమండలం ఎలా ఉందంటావా? అందమైన కాసారంలో జలకాలాడడం కొరకు దిగిన మద మాతంగం యొక్క దంతం చివర తగులుకున్న ఆకుతో ఉన్న పద్మంలాగా పరమ రమణీయంగా ఉంది. అంతేకాదు, ఓ వేద స్వరూప, ఓ వరాహ రూప, చతురాంనాయ వపుర్విశేషధర చంచత్ సూకరాకార, నీ సితదాస్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెంగులాద్రీంద్ర రాజిత శృంగోపరి లగ్న మేఘము గతిన్ జల్వారి విద్వజ్జనాంచిత హృత్పల్వల కోల భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ. ఓ వేదస్వరూప, ఓ వరాహమూర్తి, విద్వజ్జనుల యొక్క హృదయములనే నీటి మడుగుల్లో విహరించే సూకర రూప, భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ, నీ తెల్లనైన పంటి కోర మీద తగులుకున్న ధరామండలం హిమవత్ పర్వత శిఖరం మీద వెలుగొంతుతూ ఉండే నీల మేఘంలా అందాలు చిమ్ముతోంది. సమధిక స్థావర జంగమాత్మకమైన వసుమతి చక్రమవక్రలీల నుద్ధరింపుము కరుణోపేత చిత్తుండ వగుతు నస్మన్మాత యయ్య ధరణి మాతయౌటెట్లని మది దలంచదవేని జర్చింప మాకు విశ్వమునకీవు జనకొండ వగుట యుష్మస్పత్ని భూదేవి యగుట మాకును తల్లి అయ్యనిపుడు ధరకు నీ తోడగూడ వందనమునర్తు మరణి ఎందును యాజ్ఞికుడు
దగ్ని నిలుపు కరణి మీ తేజ మీ ధర కాంతయందు నిలుప ధరణి పవిత్రయై నెగడుగాన. దయాహృదయంతో స్థావర జంగమాత్మకమైన జీవులు కల ఈ వసుమతి చక్రాన్ని సాగర జలాల్లో మునిగి నశించకుండా రక్షించావు. ఈ ధరణిదేవి మాకు జనని, మాకు విశ్వానికి నువ్వు జనకుడు కదా. నువ్వు భరిస్తున్నావు కనుక ఆమె నీకు భార్య అయింది, మాకు తల్లి అయింది. ఇప్పుడు ధరాదేవికి నీతో పాటు కలిసి మేము నమస్కారం చేస్తున్నాం. అరణియందు యాజ్ఞికుడు అగ్నిని నిలిపిన ప్రకారం మీ తేజస్సును ఈ ధరాకాంత యందు నిలపడం వల్ల ధరణీదేవి పవిత్రమై వర్ధిల్లుతుంది అని తలపరస తలాంతర గతి క్షితి గ్రమ్మర నిలిపినట్టి నీ కలితనమెన్న విస్మయము కాదు. సమత్తు జగత్తు లోలి మైగలుగగ చేయుట అద్భుతముగాక మహోన్నతి నీవు నర్చు పెంపలరిన కార్యముల్ నడపన అన్యులకు ధరమే పరమేశ్వర, ధరమే రమేశ్వర. రసాతలంలో ఉన్న భూమిని తీసుకొచ్చి తిరిగి యథాస్థానంలో నిలబెట్టడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించదు. ఈ అంతం లేని సమస్తమైన సృష్టిని కలుగజేయడమే మహాద్భుతం. నువ్వు చేసిన పనులు నీకు తప్ప ఇతరులకి అసాధ్యాలు. నందకధర సకల జగత్తును నియమించేవాడా, మంత్రార్థం తెలిసిన యాజ్ఞికుడు అరణిలో అగ్నిని నిలిపి ఉంచినట్లు మాకందరికీ శాశ్వతమైన నివాసాన్ని కల్పించడం కోసం ఈ భూదేవిని నువ్వు నిలబెట్టావు. ఓ మాధవ, ఓ వేదశాస్త్ర స్వరూప, నువ్వు రసాతలం నుండి వచ్చేటప్పుడు ఎంతో ఉదారంతో నీ మేనును ఒక్కసారి జలధరింప చేస్తే ఆ సమయంలో కొన్ని జల బిందువులు నాలుగు వైపులా ఎగిరిపడ్డాయి. ఆ జలాలతో తడిసి తపోలోకంలో, జనోలోకంలో, సత్యలోకంలో ఉండే మేమంతా కూడా పరిశుద్ధులం అయ్యాం. విశ్వభవ స్థితి ప్రళయ వేళలయందు వికార సత్వమున్ విశ్వము నీవయి నిఖిల విశ్వములోలి సృజింతు విందిరాధీశ్వర ఈశ కేశవ త్రయీమయ దివ్య శరీర దేవ నీ శాశ్వత లీల లిట్టివని సన్నిధి చేయగా మాకు శక్యమే. ఓ లక్ష్మీ వల్లభ, అనంతమైన ఈ సృష్టి స్థితి లయ కారకుడు నీవే కదా. ఓ ఇందిరాధీశ్వర, నిఖిల విశ్వాన్ని మళ్ళా సృష్టిస్తున్నావు. ఈశ్వర, కేశవ, వేద స్వరూప, నీ శాశ్వతత్వం ఇట్లాంటిది అని సన్నిధి చేయడం మా వల్ల అవుతుందా స్వామి? పంకజోదర నీవపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధి పారమేద నెరిగెదనని మది నిచ్చగించిన వాడు పరికింపగా మతి భ్రష్టుగాక విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ మాయా పయోనిధి మగ్నమౌట దిలసియూదమ బుద్ధి తెలియని మూడుల నేమన నఖిల లోకేశ్వరేశ దాస జనకోటి కతి సౌఖ్యదాయకములు వితత కరుణా సుధా సాంగ తరంగితములైన నీ కటాక్షేక్షణముల చే నెరయు మమ్ము చూచి సుఖులను చేయవే శుభక చరిత. ఓ పంకజోదర, నువ్వు అనంత కర్ముడవు. ఈ కర్మలనే సముద్రం యొక్క అంతు నేను తెలుసుకుంటాను అని మనస్సులో ఎవరైనా అనుకుంటే వాడు మతిభ్రష్టుడు, మూఢుడు. కానీ విజ్ఞానం అవుతాడా? ఈ అనంత విశ్వం నీ యోగమాయా పయోనిధిలో మునిగి ఉంది అన్న విషయం తెలిసి కూడా తమ బుద్ధి చేత అనుభవంలోకి తెచ్చుకోలేని మూఢుల్ని ఏమనాలి? నీ దాసులకు అతి సౌఖ్యదాయకములు కరుణ అనే అమృత తరంగములైన క్రీగంటి చూపులతో మమ్మల్ని అనుగ్రహించు అని బ్రహ్మవాదులకు సన్ముని వర్యులు భక్తి యోగమున వినమితులై మనమున మోదము ముప్పిరి గొన బొగడిరి కుర విదళిత బోత్రిన్ అని బ్రహ్మవాదులైన మహర్షులందరూ కూడా, ఆ మునీశ్వర్లందరూ భక్తి యోగం చేత శిరస్సులు వంచి మనస్సులో సంతోషం ఉరకలేస్తుంటే ఆ యజ్ఞవరాహమూర్తిని చూడగలిగాము. భూమి ఈ లోకానికి తిరిగి మళ్ళా వచ్చింది, సృష్టించడానికి వీలుగా ప్రజలను సృష్టించడానికి, ప్రజలను భరించడానికి ఆ ధరణీదేవి వచ్చింది అనే ఆనందంతో కాలి గిట్టలచే పర్వతాలను పిండి చేయగల ఆ వరాహ స్వామిని పొగిడారు. అంతట లీలబోలె జగదాత్ముడు యజ్ఞ వరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహార్ణవ తోయ సమూహమునన్ కురాకరాంతము చేసి క్రమ్మర ధరాతలం అంబుల మీద నిలిపి విశ్రాంతి వహింపచేసి గుణశాలి తిరోహితుడయ్యనయ్యడన్. అనంతరం ఆ యజ్ఞవరాహమూర్తి అత్యంత గంభీరము భీషణము అయిన మహాసముద్ర జలాలను తన కాలి గిట్టలతో ఆక్రమించి తిరిగి ధరాతలాన్ని విశ్రాంతిగా నీళ్ల మీద నిలిపి ఆ పైన ఆ గుణశాలి
ఆ యజ్ఞ వరాహమూర్తి తిరోహితుడయ్యాడు, అంతర్ధానం అవుతున్నాడు. మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్నవారిం కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి సాల ప్రసన్నుడవును. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు దానగునేని వారికి మంగళములు లభించు అనుమానము లేదదిగాక వెండియున్. ఈ కథని, ఈ యజ్ఞవరాహమూర్తి కథని, ఈ కథ సమస్త మంగళాలను చేకూరుస్తుంది. దీన్ని భక్తితో పఠించిన వాటిని, విన్న వారిని శ్రీహరి కరుణార్ద్ర దృష్టితో చూసి చాలా ప్రసన్నుడవుతాడు. విష్ణుడు ప్రసన్నుడైన వారికి శుభాలు కలుగుతాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. హరి నిజ దాస కోటికి గుహాశయుడై రమించు నట్టి సత్పురుషులకిష్ట వస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి గల్గు సుస్థిర మగుతున్న మోక్షమర చేతిది అయి చెలువారు నన్న స్థిరత తుచ్చ సౌఖ్యములు సేకురుటల్ మరి చెప్పనేటికిన్. యజ్ఞవరాహమూర్తిని ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళకి అన్ని సౌఖ్యాలు వస్తాయి. తన భక్తుల హృదయ అంతరాల్లో, హృదయ గుహలలో ఆ హరి నిత్యము రమిస్తూ ఉంటాడు. అలాంటి సత్పురుషులు కోరుకున్నవన్నీ పరిపూర్ణంగా సిద్ధిస్తాయి. సుస్థిరమైన మోక్షం అరచేతిలో అందే ఉంటుంది. ఈ అస్థిరమైన ఇంకా సుస్థిరమైన మోక్షమే ఉన్నప్పుడు అస్థిరమైన తుచ్చ సౌఖ్యాలు కలుగుతాయని వేరే చెప్పాలా? కాన సరోజలోచను జగత్ సవనీయ కథా సుధార సంబానిన అట్టి జిహ్వ యసధన్య కథా లవణోదకంబులన్ బాణము సేయజూచునే సుపర్వ మహేజ మరంద పానల భానుభవంబు నొందు మధుప ప్రభు వేగునే వేప చెట్లకొన్. అందువల్ల అఖిల లోకాలు పొగిడేటువంటివే ఆ శ్రీహరి యొక్క కథలనే అమృతాన్ని ఆస్వాదించిన జిహ్వ ఇతర కథలు అనే ఉప్పు నీళ్ళని తాగుతుందా? దేవతావనంలోని మందార మకరందాన్ని తాగడానికి అలవాటు పడ్డ గొప్పదైన తుమ్మెద వేప చెట్ల వైపు వెళ్ళాలనుకుంటుందా అని మైత్రేయ మహర్షి ఈ యజ్ఞవరాహ గాథను విదురుడికి చెప్పాడు అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నారు. అని మైత్రేయ మునీంద్రుడు అనఘుడు విదురునకొన్ చెప్పినట్టి తెరంగ అర్జున పౌత్రునకొన్ వ్యాసుని తనయుడు వినిపించి మరియు దగనిట్లనియన్. ఈ ప్రకారంగా మైత్రేయ మహర్షి అనఘుడైన విదురునకు చెప్పినట్టు విధంగా పరీక్షన్ మహారాజుకి వ్యాసపుత్రుడైన సుఖ మహర్షి వినిపించి ఇంకా ఇలా అన్నాడు. అని చెప్పిన మైత్రేయుని గనుగొని విదురుండు పల్కు ఘనతరమగు నా ధనుజ కులాంతకు చరితము విని తనియుదు నా మనంబు విమల చరిత్ర. అలా చెప్పిన మైత్రేయుని చూసి విదురుడు ఇలా అన్నాడు. ఆ హరి యొక్క చరిత్ర ఎంత విన్నా నా మనస్సుకి తృప్తి కలగటం లేదు. ఆ విదురుడు ఇలా అంటున్నారు. సవన వరాహమూర్తి కథ సర్వము నీదయ వింటి వెండియున్ వివరముగా వినంబలు కవే గుణసాంద్ర మునేంద్ర చంద్ర మాధవ గుణ కీర్తనామృత వితానము గర్ణ పుటాంజలిన్ వెసంజవిగుణ కేలమాను జన సంతతికిన్ భవతాపవేదనల్. ఓ మునీంద్ర చంద్ర, యజ్ఞ వరాహమూర్తి కథ సర్వము నీ దయచేత విన్నాను. ఇంకా వివరంగా విస్తరించి వినాలనుంది. నాకు దయచేసి చెప్పవలసింది. మాధవుని యొక్క మంచి గుణాలు కీర్తించడం అనే అమృతాన్ని చెవులనే దోషులతో కాకపోతే ఈ జనసంతతికి సంసార బాధలు ఎలా తీరుతాయి అని విదురుడు అడుగుతున్నాడు మైత్రేయ మహర్షిని. శ్రీహరి యజ్ఞ వరాహ రూపము దాల్చి మించి హిరణ్యాక్ష దృంచననుచు నప్పుడు మునినాథ చెప్పితి నాతోడ నా వరాహము దాస్రాగ్రమునను ధరణి నెబ్బగించి ధరించే హరికి హిరణ్యాక్షతోడ వైరమునకేమి కారణ మసుర నేగతి సంహరించదా నింతయు నెరిగింపు మిద్ద చరిత అని నా మైత్రేయముని విదురునకు ననియే హరి కథా కర్ణనము బెంపారు నీకు జన్మ ఫలసిద్ధి ఎగుటకు సంధియంబు వలదు హరిమాయ విధికైన వశమే తెలియ. విదురుడు ఇంకా అడుగుతున్నాడు. ఎందుకంటే ఒక రాక్షసుడిని చంపేసి భూమిని తీసుకొచ్చాడు అన్నారు కదా, అందుకని విదురుడు అడుగుతున్నాడు. విదురుడు, ఓ మునీంద్ర, యజ్ఞవరాహమూర్తి కథ చెప్పావు నువ్వు, అందుకని అడుగుతున్నాను. శ్రీహరి యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఉగ్రుడై హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అని నాతో చెప్పావు కదా. ఆ వరాహం తన కోర చివర ఈ భూమండలాన్ని ఎలా ధరించింది? హరికి హిరణ్యాక్షుడితో ఎందుకు వైరం వచ్చింది? ఆ వైరానికి కారణం ఏంటి? ఆ రాక్షసుణ్ణి ఎలా సంహరించాడు? ఇదంతా నాకు చెప్పండి అని అడిగితే మైత్రేయుడు విదురుడితో ఇలా అన్నాడు. శ్రీహరి కథలు వినాలి అనే తీవ్రమైన కోరిక ఉంది నీకు, అందువల్ల నీ జన్మ చరితార్థమైంది. సందేహం లేదు. హరిమాయ బ్రహ్మకు కూడా తెలియదు కదా. అనఘాత్మ నన్ను నీవడిగిన ఈ కథ
ధ్రువుడు విష్ణు కీర్తన పరతందనరిన నారదుడు నడుగనతని కథ దెరిగింప హరికథా శ్రవణమునన్ అనగా విదురుడితో అంటున్నాడు, నువ్వు నన్ను ఈ మాట అడిగావు, హిరణ్యాక్షుడికి శ్రీహరికి వైరం ఎందుకు వచ్చిందని. నన్ను నువ్వు అడిగిన ఈ కథను ధ్రువుడు నిరంతరం శ్రీహరి గుణకీర్తన చేసే నారదుడిని అడిగి తెలుసుకున్నాడు. హరికథ శ్రవణం వల్ల అతడెంతో ధ్రువుడు ఎంతో అద్భుత చరిత్రుడయ్యాడు. దండధరు బెల్చక డాకాల దన్ని ధ్రువుడు నిందు నందును వాసికి నెక్కినట్టి విష్ణు సంకీర్తనం అరవింద భవుడు దివిజులకు చెప్పినది నీకు తేటపరుతూ. ఆ ధ్రువుడు ఎడమకాలితో యముణ్ణి తన్ని ఈ లోకంలోను పైలోకంలోను కూడా ప్రసిద్ధికెక్కాడు. అలాంటి ఆ విష్ణు సంకీర్తనాన్ని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా నేను నీకు వివరంగా చెప్తాను విను అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్పినట్లు పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పారు. అలాగే పరీక్షన్ మహారాజు సుఖ మహర్షికి చెప్పినట్లు సౌనకాది మహర్షులకు సూత మహర్షి నైమిసారణ్యాలు చెప్పారు. ఇక్కడ ఆప్ చేద్దాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.